అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆరోగ్యానికి మేలు చేసే తాటి తేగలను ఇంటి పెరట్లో పెంపకం చేస్తున్న కృష్ణా జిల్లా వాసి. వేసవి కొర్రసాగు మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా తేగలు దర్శనమిస్తుంటాయి. తాటికాయల నుంచి వచ్చే మొలకలే తేగలని చాలా కొద్ది మందికే తెలుసు. వీటిని ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా మార్కెట్లో లభించే కాల్చిన తేగలు ఇష్టపడుతూ ఉంటారు. తేగలు తినండి, బరువు తగ్గండి అంటూ ఈ మధ్య ఆరోగ్య నిపుణులు సూచిస్తుండటంతో వీటికి అమితమైన ఆదరణ లభిస్తోంది. తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇసుక నేలల్లో వాణిజ్యపరంగా పండించే తేగలను ఇంటి పెరట్లోనూ భేషుగ్గా పెంచుకోవచ్చునని మీకు తెలుసా? అలా చక్కగా పండించుకొని ఉడకబెట్టుకొని తినొచ్చునంటున్నారు పెరటి సాగుదారు ఒకరు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు తనదైన నైపుణ్యంతో అందంగా పెంచడమే కాదు, తోటివారికి పంచుతూ బంధాలను పెంచుకుంటున్నారు ఆయన. ఇందుకు ఆ పెరటి సాగుదారు ఎవరో, తేగలు ఎలా పండిస్తున్నారో, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తాటికాయల నుంచి వచ్చిన వేరునే తేగ అంటారు. పండిన తాటికాయల నుండి టెంకను వేరుచేసి భూమిలో పాతిపెడతారు. కొంతకాలం తర్వాత వీటి నుండి మొలకలు వచ్చి కాండం ఏర్పడుతుంది. 4 నెలల తర్వాత ఈ కాండపు మొలకలను టెంకల నుంచి వేరుచేస్తారు. వీటినే తేగలు అంటారు. వీటిని ఉడికించి గాని, కుండలో పెట్టి కాల్చి గాని తింటారు. వీటిలో అధిక శాతం పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేగలను బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు తొలి దశలోని క్యాన్సర్ను దూరం చేసుకోవచ్చు. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా-3 పుష్కలంగా ఉన్నాయి. అలాగే పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి కూడా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ చూడండి, 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఇంటి ఆవరణలోనే తయారైన తేగలను చకచకా తీతలు జరుపుతున్న ఈ రైతు పొట్లూరి సాంబశివరావు. కృష్ణా జిల్లా గూడవల్లి గ్రామంలో మొత్తం 200 గజాల స్థలంలో 100 గజాల్లో ఇంటిని కట్టుకుని 50 గజాలు ఆవరణగా వదిలి మిగిలిన 50 గజాల స్థలంలో ఏ సీజన్లో ఏ కూరగాయలు పెంచాలో అవి పెంచుతూ తన ఇంటిని నందనవనంగా మార్చుకున్నారు. తోటకూరను 10 అడుగుల ఎత్తు పెంచినా, క్రమశిక్షణతో తీగజాతి కాయగూరలను పందిర్లకు ప్రాకించినా, పూల కుండీలను క్రమపద్ధతిలో అమర్చినా, ప్రస్తుతం టమాటాను 8 అడుగుల ఎత్తుకు కాయించినా, పసుపును పండించినా అది సాంబశివరావుకే చెల్లుతుంది. తేగలను పొలాల్లోనే కాదు, ఇంటి ఆవరణలోనూ పండించవచ్చని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు సాంబశివరావు.
ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఖాళీ స్థలం లేదు, పెరటి తోటలు వేయటానికి వంటలు లేదు, పని చేసేవాళ్ళు లేరు, ఊడ్చేవాళ్ళు లేరని ఎవళ్ళు ఖాళీ అట్టిపెట్టుకోకుండా చేసుకుంటున్నారండి. మన ఆరోగ్యరీత్యా కూడా ఎంతో కొంత మనం అట్టిపెట్టుకున్నాం అనుకోండి ఖాళీ స్థలం అనేది, దాంట్లో మనం రకరకాల కూరగాయలు పండించండి. ప్రతి సంవత్సరం నేను తేగలేస్తానండి, తాటి సాపు తయారు చేస్తాను ఇక్కడే, మరియు కూరగాయలు పండిస్తానండి. అదిను కాకుండా పసుపు, అల్లం ఇలాంటివి కూడా పండిస్తానండి. మా ఇంటికి కావాల్సిన ఏదైనా సరే నేను ఇక్కడ పండించేయడం జరుగుతూ ఉంటుందండి. తాటి తేగలండి, అమ్మో ఇళ్లలో తాటి తేగలు వేస్తుంటే ఖాళీ ఎక్కడ ఉంటుంది అంటారండి. వేయించండి. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే మనం ఒక వరుసలో వేసేవాళ్ళం అండి. ఇప్పుడు వరుస కాదండి, వరుస మీద వరుస వేసి బలమైన నేల అయితే తేగలు బాగానే వస్తాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారండి 3x3 అడుగు అండి. ఇదిగో అండి, ఇది 3 అడుగులండి ఇక్కడి నుంచి, మరియు ఇక్కడి నుంచి 3 అడుగులండి, అంటే 9 అడుగుల స్క్వేర్ ఫీట్ అండి. ఈ బుర్రలు ఇటు నిలువు పండిండండి, అడ్డం పండిండండి. అయినప్పుడు మనకేమవుతుంది 144 వస్తుందండి. 144 మళ్ళీ కింద ఇంకో వరుస వేయటం జరిగిందండి. వరుస మీద వరుస అండి, మీకు చక్కగా కనపడుతుంది ఇక్కడ. చేయొచ్చు, బలం ఉండదు, ఎట్ట వచ్చిద్ది, ఊరిద్దా లేదా అంటారండి. మీరు చూస్తూనే ఉండారండి. వేసిన నేల కనుక మనం పెంటపోగేసి ఎరువేసి చేసింది అయితే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే బలమైన తేగలు ఎక్కడ ఉంటాయండి, మీరు చూస్తున్నారు. ఇదిగో చూడండి ఎంత బలంగా వచ్చిందో. చక్కగా అడుగు బారు ఉంటుందండి. 3x3 అడుగుల్లో కూడా 288 తేగలు వేయటం ఇక్కడ చూపించామండి. అదే తాటి చాప, తాటి గుజ్జు అది తయారు చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఏరుకోవటం ఉంటుందండి. దీనికి ఏం అవసరం లేదండి. మీకు చెట్టు కింద రాలిపోయిన పండు తాటికాయ ఒకటి దొరికితే చాలు, ఎలాంటిదైనా సరే మనం తీసుకొచ్చేసి ఇలా వేసేస్తే సమతలమైన ప్రదేశం, గుంట ఉండకూడదు, మెరక ఉండకూడదు. గుంట ఉంటేనేమో కుళ్ళిద్దండి, మెరకుంటేనేమో నీళ్ళు చాలదండి. సమతలమైన ప్రాంతం వేసుకుంటే మనం చక్కగా సరిపోతుందండి. పెరట్ అనేటప్పటికి మనకి ఏదో ఒకటి బలం ఇంట్లో ఊడ్చిన తుక్కు దిల్వం ఉంటుందండి. నాకేంటంటే పెంటపోగు అనేది ఉంది కాబట్టి ఆ పెంటపోగు ఎరువు తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరుగుతుందండి. పెంటపోగు వేస్తే ఏమవుతుందంటే నేల గుల్లబారి తేలిగ్గా వస్తుందండి. సహజంగా నల్లాల్లో తేగలు తీయాలంటే చాలా కష్టం అండి, ఇసుక నేలలో వేయాలంటారు. కానీ నాకేం కష్టం లేదండి. మీరు చూస్తున్నారు ఇదంతాను ఊరికి ఇట్లా పీకెత్తే వస్తాయండి. ఇట్లా కూడా వేయిచ్చా అంటారండి. మీరు చూశారు కదా, ఇది వేయించండి. మనం చేసుకునే పని బట్టే ఉంటుందండి. ఇట్లా ప్రతి ఒక్క పంట మనం జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచుకున్నట్టుగా వాటిని కూడా పెంచితే వస్తాయండి. మనం వేసిన తర్వాత 4 నెలలండి. కాకపోతే ఏం పాడయ్యేది ఉండదండి. కొంచెం ఎక్కువైందనుకోండి ఇది మొలకొస్తుందండి. మొలకొస్తే ఇంతవరకు తీసేస్తాం. మరీ ఎక్కువైతే అది తాడి చెట్టు అవుతుందన్నమాట. మరీ చిన్నది ఇస్తే ఊరదండి. అందుకని ఒక 4 నెలల టైం అండి. నీళ్లు మనం వాన కురిసిన నీళ్లు సహజంగా సమతలమైన ప్రాంతం అయితే సరిపోతుందండి. మాకు తోటలో నీళ్లు పెడతాను కాబట్టి ఆ తోటలో దీంట్లో కూడా వెళ్తాయి కాబట్టి కొంచెం నేల గుల్లబారి ఇంకా ఎక్కువ వస్తుందండి. అది ఆర్గానిక్ అండి. దానంతటిగా అది చెట్టు కింద పడి మొలిచి వచ్చేస్తుందండి. దానికి ఏ నీరు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాకపోతే మనం ఇంటి దగ్గర కాబట్టి మనకి ఎక్కువ ఊరాలు కాబట్టి ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం. మీరు తాడి చెట్ల కిందకి వెళ్తే వాళ్ళు ఎవరు ఏరుకెళ్ళేవాళ్ళు లేరండి. ఏ తాడి చెట్టు కింద చూసినా కానీ మొలకలు వచ్చేసి ఉంటున్నాయండి. తాటి ఉత్పత్తులు మించిన ఆర్గానిక్ ఫుడ్ ఏది ఉండదండి. బయట అండి ఏమవుతుందంటే సరిగ్గా కాల్చలేదండి. ఆ సరిగ్గా కాల్చడం మూలాన ఊరికే మనం వెళ్ళంగానే ఆ సెగ చూపిస్తున్నారు. అది మాడిపోతుంది, తినడానికి వీలుగాక దాని మీద విరక్తి పుడుతుందండి. మనం అండి కుండకి 50 కాడి నుంచి 100 పెడతామండి. కాల్చాలంటే ఎవరికైనా చాలా కష్టమైన పనినండి. ఇప్పుడు ఏంటంటే కొత్త మెదడండి, అది మేము కనుక్కున్నామని నేను చెప్పను. కానీ మా ఇంట్లో మేము చేసేది ఏంటంటే 10 తేగలు తీసుకుని వాటిని తోలు తీసేసేసి మధ్యలో కట్ చేసేస్తే వాటిని ఉడకబెట్టండి. ఉడకబెడతామంటే మన కుక్కర్లో కింద నీళ్లు పోసేసి గిన్నెలో ఆ ముక్కలు వేసేసి ఈ మామూలుగా అయితే అన్నం 1, 2 విజిల్ 3 విజిల్ వస్తాయండి. ఇది 7-8 విజిల్ రావాలి. మీకు ఆటోమేటిక్గా కమ్మని వాసన వస్తుంది. ఆ 7-8 విజిల్లో కట్టేసేస్తేనండి అవి కాసేపు ఆరనిచ్చామనుకోండి చాలా బాగుంటుంది. ఎంతైతే కొంచెం కండరగా ఉంటుంది కానీ ఒక 2-3 గంటల తర్వాత ఆరిన కుందికి బాగుంటుందండి. అది బయట ఉన్నా సరే 4 రోజులు సరిపోతుందండి. కొన్ని మనకి తేగలు తయారవకుండా మోటుకేసి వదిలిపెడతాయండి. అవి ఏమవుతాయి అంటే ఇట్లా గుజ్జులాగా తయారయ్యిద్దండి, గట్టి గుజ్జు అండి. దీన్ని ఏమంటారంటే తాటి బుజ్జు అంటామండి. ఇది తినడానికి చాలా బాగుంటుందండి. ఇది చాలా బలవర్ధకమైన పదార్థం అనమాట. ఇంతకుముందు దీనికోసం మేము తెగ అల్లరి చేసుకుంటే తినేవాళ్ళం. ఇప్పుడు అసలు ఈ ఐటెం గురించి కూడా ఎవరికి తెలియట్లేదండి.
ఇదేంటంటే తేగ కనుక తయారవకపోతే ఇట్లా గట్టిగా ఉండిపోయిద్దండి. ఇది గట్టిగా ఉండిపోయింది. మనం దీన్ని ఇట్లా తీసుకుంటే అచ్చగా కొబ్బరిలాగానే ఉంటుందండి. దీన్ని ఇట్లా తినేస్తే కూడా చాలా అన్నిటికంటే ఇది హెల్దీ ఫుడ్ అండి. ఆర్గానిక్లో 100% ఆర్గానిక్ అనేది హెల్దీ ఫుడ్ ఇది ఒకటేనండి. తేగలను భూమి నుంచి వేరు చేసిన తర్వాత వాటిని శుభ్రపరిచి మట్టి కుండలో పెట్టి గాలి చొరబడకుండా మూతిని మట్టితో కప్పుతారు. ఆ కుండను బోర్లించి చుట్టూ వరిగడ్డిని పేర్చి సుమారు అరగంట సేపు మంట పెడతారు. వేడి చల్లారిన తర్వాత కుండ నుంచి తేగలను వేరుచేసి తినొచ్చు. మరొక పద్ధతి ఉడకబెట్టి తినే విధానం. టెంకల నుంచి పచ్చి తేగలను వేరుచేసిన తర్వాత వాటి పైన ఉన్న పెచ్చు తీసి 2 ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెడతారు. వేడి చల్లారిన తర్వాత వీటిని తినవచ్చు. సాంబశివరావు ఎటువంటి రసాయనాలు వాడకుండా కాలానుగుణంగా కూరగాయలు పండిస్తారని, అవి ఎంతో రుచికరంగా ఆరోగ్యంగానూ ఉంటాయని చెబుతారు గ్రామస్తులు. తాటికాయలు తీసుకొచ్చి వాటిని ఇచ్చలు తీసి చక్కగా నేల సదరం చేసుకొని వాటిని వేసి వాటిని మట్టి అది కప్పెట్టుకుని చక్కగా నీళ్ళు అది కసి పోసుకుంటా తీగలు వేసామండి. అవి ఇప్పుడు వచ్చినాక తీయటం అది 4 నెలల్లో తీసుకుంటామండి. వీటిని వేసినాక అవి ఊరినాక చూసుకుని మొక్క అది తెలుస్తుంది మనకు వచ్చినప్పుడు చూసి దాన్ని బట్టి మనం తీసుకుంటాం. సాంబశివరావు గారు కొద్ది స్థలంలో జాగ్రత్తగా దాన్ని తీసి వేసి ఒక వరుస మీద ఒక వరుస 2 వరుసలు వేసి పెట్టాడు సాంబశివరావు గారు. అవి బాగా ఊరి బాగా వచ్చినాయండి. పొలంలో వేసినాయి అనేపాటికండి అవి గట్టి నేలగా ఉండి ఇదిగా ఉంటుంది. ఈ ఎరువు అది వేసి చక్కగా వేసిన దానికి గొల్లు వచ్చి నేల చక్కగా తీగ తిన్నంగా ఊరటానికి అవకాశం ఉందండి. కండ కూడా బాగా ఉంటుంది. ముంజులు వస్తాయి కదండి వేసంకాలం, అవి అయిపోయాక మిగిలినవి ముద్దుని తాటికాయలు అవుతాయి. అవి పండాక రాలుతాయి కదా, ఒక చోట గుంటలాగా అంటే పలసగా పొర తీసేసి ఈ గింజలన్నీ విడదీసి లైన్గా పరుచుకుంటూ వచ్చి మళ్ళీ దానిపైన మట్టి వేస్తారు. దానికి నీళ్ళు అవి పట్టాలి. ఒకటి ఎర్ర తీసి చూసుకుంటే తయారైంది లేదు తెలుస్తుంది. చివర మొదలు కోసుకుని ఒక కుండలో సర్దుకుని దానికి మూత గట్టిగా పెట్టి బోర్లేసి తుక్కుంటే ఉరిగడ్డి అది వేసి దానికి సరిపోను సెగ అంటే ఇంతవరకు అయితే మంట కాలుతుంది మగ్గుతుంది అని తెలుస్తుంది. సాయంత్రం కాలుస్తారండి. నైట్ అంతా ఉంచి మగ్గుతుంది కదా ఆవిరికి, ఆ తెల్లారి తీసి తింటే బాగుంటుంది. కాలానుగుణంగా ఇంటి అవసరాలకు సరిపడా కాయగూరలను తామే సొంతంగా పండించుకోవడం చాలా సంతోషకరంగా ఉందంటారు సాంబశివరావు సతీమణి ఉమా. ప్రతి సంవత్సరం ఇట్లా వేస్తూనే ఉంటాము. తక్కువ స్థలంలో పండించాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని చేస్తున్నాము. మామూలు పచ్చి కూడా కుక్కర్లో ఉడకబెట్టి ఒక 5-6 విజిల్లు వచ్చినాక మనకి తెలుస్తుందండి. వాసన స్మెల్ రంగాన్ని కట్టేస్తే ఉడికిపోతాయండి. కాల్చినట్టే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉడకబెట్టి ఉండడానికి మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఒక 10 తీసి అందరికీ ఎవరికన్నా చుట్టాలకి వాళ్ళకి అందరికీ తీసిస్తూ ఉంటాము అండి. సొంతంగా వేసిన సంతోషం అయింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వండుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందండి. ఎవరికైనా కావాలన్నా ఇప్పుడు కావాలని ఇవ్వటానికి అందరికీ అట్లాగే ఇస్తున్నామండి. పసుపు ఒకటి, పొట్ల, బీర, దొండ అన్నీ వేస్తారు. ఈ పందిళ్ళ మూలాన బాగా ప్లీజ్ కలిసి వస్తుందండి మాకు. పిజ్జా, బర్గర్, ఫ్రాంకీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకలేస్తే గుర్తొచ్చేవి ఇవే ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఆరోగ్యానికి అవసరమైనవి ఎన్నో తినేవారు. అన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ఇలాంటి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదాలను, అవి ఆరోగ్యానికి చేసే మేలును నేటి తరానికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. కొర్ర ఈ చిరుధాన్యపు పంటను గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు. ఆరోగ్యపరంగా కొర్ర అన్నం అన్నిటికంటే శ్రేష్టమన్నది మన పెద్దల మాట. కానీ ఇతర పంటలతో పోలిస్తే దిగుబడి తక్కువగా ఉండటం, మార్కెట్ రేటు అంతంత మాత్రంగా ఉండడంతో క్రమేపీ రైతులు ఈ పంట సాగుకు దూరమవుతూ వచ్చారు. కానీ మారిన ఆహారపు అలవాట్లతో, పెరుగుతున్న జీవనశైలి వ్యాధులతో సిరిధాన్యాల వాడకం తిరిగి ఊపందుకుంది. కొర్రను ఖరీఫ్ పంటగా, వేసవి పంటగా సాగు చేస్తారు.
వేసవి పంటగా ఆరుతడి క్రింద జనవరిలో విత్తుకునేందుకు అనువుగా ఉంటుంది. 75 నుంచి 80 రోజుల్లో పూర్తయ్యే ఈ పంట సాగు చాలా సులువు. కొర్రలో మేలైన రకాలు అందుబాటులోకి వచ్చాయి. మంచి రకాలతో, మేలైన యాజమాన్యంతో, అతి తక్కువ ఖర్చుతో కొర్ర నుంచి ఎకరాకు 15 క్వింటాలకు పైగా దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వేసవి కొర్ర సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీరామ్. వేసవిలో కొర్రని మనము పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కొర్ర అనేది మనకు పురాతన కాలం నుండి ఉన్నటువంటి ఒక బలవర్ధకమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యపు పంట. అతి తక్కువ పంట కాలాన్ని కలిగి ఉండి మనకు సాధారణ వర్షపాతంలో కూడా మన ఒక పూత సమయంలో కనుక మనం నీటి తడును ఇచ్చుకుంటే అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంది. అయితే మనకు ఈ చిరుధాన్యాలు అయినటువంటి కొర్ర లోపల మనకు నూతన వంగనాలు మరియు యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటిస్తే ఎక్కువ దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా మేలైన రకాలను మనం ఎంపిక చేసుకోవాలనుకుంటే నరసింహరాయ కానీ, ప్రసాద్ కానీ, శ్రీకృష్ణదేవరాయ అనే రకాలు ఇవి దాదాపుగా మనకు 80 నుంచి 85 రోజుల పంటకాలం కలిగి ఉండి దాదాపుగా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇవి అధిక పిలకలను వేసి మనకు ఎక్కువ దిగుబడిని ఇవ్వడము, బెట్టను తట్టుకునేటువంటి గుణాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా మనకు SIA 3085 కానీ లేదు అంటే మనకు సూర్యనంది రకాలు ఉన్నవి. ఇది దాదాపుగా మనకు 75 నుంచి 80 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరాకు మనకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తూ మనకు గుణగణాలైనటువంటి వేరికంకి తెగులును కానీ, గింజబూజు తెగులును కానీ బెట్టను తట్టుకునేటువంటి రకాలు ఇవి. అదేవిధంగా మనకు SIA 3088 రకం కూడా ఉంది. ఇవి కూడా మనకు అతి తక్కువ కాల వ్యవధిని కలిగి ఉండి మనకు దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనం వేసవిలో కనుక కొర్రని వేసుకోవాలనుకుంటే ఈ కొర్రని మనము జనవరి చివరి వరకు మనం వేసుకోవచ్చు. ఈ కొర్ర వేసుకోవడానికి అనుకూలమైనటువంటి నీళ్ళను కనుక మనం పరిశీలిస్తే ఎర్ర చిలక నేలలు లేదా మనకు మురుగు నీటి వసతి కలిగినటువంటి బరువు నేలలు కూడా అనుకూలము. అదేవిధంగా మనకు విత్తన మోతాదును గమనించినట్లయితే మనకు దాదాపుగా సాలలో కనుక వేసుకోవాలనుకుంటే మనకు 2 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అదే మనము వెదజల్లుకునేటువంటి పద్ధతిలో కనుక మనం విత్తనాలు వేసుకోవాలనుకుంటే మాత్రము మనకు 3 నుండి 4 కిలోల విత్తనం అనేది అవసరం పడుతుంది. ఈ కొర్రలో మనకు విత్తన శుద్ధిని గమనించినట్లయితే థైరామ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు కేజీ విత్తనానికి తీసుకొని లేదా మనకు 6 గ్రాముల మెట్లాక్సిల్ని కనుక మనము విత్తన శుద్ధికి 1 కేజీ విత్తనానికి వాడినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి వెర్రి కంకి తెగులు నుండి కూడా మనము పంటను రక్షించుకోవచ్చు. మనం విత్తనం వేసుకునేటప్పుడు సాలుకి మధ్య 22.5 నుండి 30 సెంటీమీటర్లు ఉండే విధంగా, అదే వరుసలోని మొక్కల మధ్య మనకు దాదాపుగా మనకు 7.5 నుంచి 10 సెంటీమీటర్లుగా ఎడంగా మనం విత్తనాలను వేసుకోవాలి. కలుపు యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే విత్తనం వేసుకున్న తర్వాత 2 రోజుల్లో నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే మనము పెండిమిథాలిన్ని 600 ml ఎకరాకి లేదా మనకు ఐసోప్రోట్యూరాన్ని మనము 400 mlని మనము దీనికి మనము రికమెండ్ చేయవచ్చు. ఎరువుల యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే కొర్రలో మనకు నేల తయారీ లోపల మనకు 4 టన్నుల పశువుల ఎరువును వేసుకొని పొలాన్ని చదును చేసుకోవాలి. అదేవిధంగా మనకు 8 కిలోల నత్రజని, అదే 8 కిలోల భాస్వరం ఎరువులను వేసుకోవాలి 1 ఎకరాకి. అదే మనకు 30 నుంచి 35 రోజుల వయసులో ఉన్నప్పుడు కూడా మనం 8 కిలోల నత్రజని కనుక ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొర్రలో మనము నీటి యాజమాన్యాన్ని గమనించినట్లయితే అతి తక్కువ వర్షపాతంలో కూడా అధిక దిగుబడులను మనం పొందవచ్చు. సో మనకు నీటి తడులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే మాత్రము పిలకలు వేయు సమయము మరియు పూత సమయంలో మరియు గింజ కట్టేటువంటి సమయంలో కనుక మనము నీటి తడుని ఇస్తే మనకు అధిక దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంది. సస్యరక్షణను కనుక మనం గమనించినట్లయితే కాండం తొలుచు పురుగు మనకు సాధారణంగా 30 రోజుల తర్వాత మనకు కనిపించేటువంటి అంశం ఉంది. కాండం లోపలికి పోయి కాండాన్ని కొరికేయడం వల్ల కాండం అనేది ప్రధానంగా వేరు వ్యవస్థ నుండి వేరైపోయి లోపల మనకు అది మొవ్వు చనిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకి మనము కార్బోఫిరాన్ గుళికలను 4Gని మనకు దాదాపుగా 10 కిలోలు కనుక మనము ఎకరాకి వేసుకున్నట్లయితే మనము ఈ కాండం తొలుచు పురుగుని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని లేదా 1 గ్రామ్ థయోడిక్ కార్బ్ని మనము పిచికారి చేసి కూడా దీన్ని మనం నివారించుకోవచ్చు. ఇంకోటి మనము ఒకవేళ కొర్ర పంటని మనము
ఎర్ర చెలక నేలలో కానీ తేలిక నేలలో కనుక మనము సాగు చేసే అవకాశం ఉన్నట్లయితే సో మన అలాంటి నేలల్లో మనకు చెదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ చెదల నివారణకు మనకు క్లోరిపైరిఫాస్ 50 EC మనకు 5 ml పర్ లీటర్ నీటికి కలుపుకొని మనము ఆ పుట్టను ఆ చెదలు పెట్టినటువంటి పుట్టల్లో కనుక మనము పుట్ట తడిసే విధంగా పోసుకుంటే మనము చెదలను అరికట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పంట కోతను మనము మొదటగా మనకు ప్రధాన కాండం మీద ఉన్నటువంటి కంకులు మనకు పక్వానికి రావడం జరుగుతుంది. సో దాన్ని మనం కోత కోసిన తర్వాత మనకి పిలకల మీద కూడా కంకులు మనకు కోతకు రావడం జరుగుతుంది. వీటిని అన్నిటిని కోత కోసిన తర్వాత సరిగా ఆరే వరకు ఆరబెట్టి తర్వాత మన ట్రాక్టర్తో కానీ మనుషులతో కానీ కొట్టించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు నాణ్యమైనటువంటి ధాన్యం దిగుబడి అనేది వస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చిరుధాన్యాల సదస్సు జరిగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సదస్సుకు చిరుధాన్యాలు పండించే రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు అందే ఉపయోగాలు తదితర అంశాలపై చర్చించారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మస్తాపూర్లో డిడిఎస్ తరఫున ఇక్కడ మన స్టేట్ల చిరుధాన్యాలు పండించే అందరు ఎన్జిఓస్ని ఇన్వైట్ చేసి మనము ప్రభుత్వంను ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సో మనము ఎలా ఈ సంవత్సరంలో వచ్చే అనుభవాలు, ఆలోచనలు ప్రభుత్వానికి ఎలా ఇంటగ్రేటెడ్ పాలసీ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాము. సో ఈరోజు వచ్చిన మహిళలందరూ మాకు మద్దతు ధర పంటలకు కావాలి, రెండోది ప్రాసెసింగ్ మెషిన్స్ కావాలి, తర్వాత మార్కెటింగ్ అబిలిటీస్ మార్కెటింగ్ పెంచాలి ప్రభుత్వం తరఫున, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి, కొత్త వెరైటీసు అంటే క్లైమేట్ చేంజ్ వస్తుంది. సో ఏ వర్షం ఎక్కువైతే ఏ పంట వస్తుంది, తక్కువైతే ఏ పంట మిగులుతుంది అని ఈ రకరకాల విత్తనాలు ఏవి బాగున్నాయో చూడాలి అని ఒక ఇంటగ్రేటెడ్ ప్లానింగ్ ప్రభుత్వంని కోరుకుంటున్నాము. వాతావరణ మార్పుల్ని తట్టుకునేటటువంటి విధంగా పంటలను పండించేటటువంటి విధానము, వాటిని మార్కెటింగ్ విధానము, తర్వాత వాటి వినియోగము, వాటి వలన వచ్చేటటువంటి ఉపయోగాలు, మహిళా రైతులకి చిరుధాన్యాలు పండించడంలో మద్దతు వ్యవస్థల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అట్లానే తెలంగాణని చిరుధాన్యాల తట్టగా మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ మహిళా రైతులు ముందుకు తీసుకొస్తున్నారు. డిడిఎస్ ఆధ్వర్యంలో ఏదైతే చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి, అలాగే చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వానికి ఒక మెమోరాండం రూపొందించడానికి ఈ మిల్లెట్ మహిళలు అందరూ డిడిఎస్ సభ్యులు, మరి పక్కా జిల్లాల సిద్దిపేట, తర్వాత యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన పీస్ ఆర్గనైజేషన్, తర్వాత పిలుపు, ఇవన్నీ నేలమ్మ, ఇవన్నీ ఇలాంటి ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. చిరు పంటల సాగుకు ప్రోత్సాహకంగా భాగంగా మద్దతు ధరతో పాటు అదనంగా ఒక బోనస్ కూడా అదనంగా ప్రకటిస్తే ఈ రైతులు దీన్ని పంట సాగు చేయడానికి కూడా ఉంటుంది, బాగుంటుంది. వ్యవసాయ శాఖ తరఫున కూడా ప్రతి 5-6 గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ఏర్పాటు చేసి ఒక రైతు వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిరుధాన్యాల సదస్సుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా చిరుధాన్యాలను పండిస్తూ వస్తున్నామని, అధికారికంగా తమకు చేయూతనందించాలని వారు కోరుతున్నారు. మా పిలుపు సంస్థ అనేది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి అండ్ భువనగిరి మండలాల్లో పనిచేస్తుంది. ఎక్కువగా మనం చాలా సంవత్సరాల నుంచి మిల్లెట్స్ పైన వర్క్ చేస్తూనే వస్తున్నాము. ఆహార భద్రతలో ఈ పంటలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి వీటిని పెంపొందించే దిశగా గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రచారం అనేది చేయడం అనేది ఎంతో ముఖ్యం. సో ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ అంటాము. సో దాంట్లో భాగంగా తప్పకుండా ప్యాడీకి ఏ రకంగా అయితే మద్దతు ధర వస్తుందో, కాటన్కి ఏ రకంగా అయితే మద్దతు ధర ఇస్తున్నారో, మన చిరుధాన్యాలకు కూడా మద్దతు ధర ఇచ్చి ఈ పేద రైతుల భూములను మనం కాపాడుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలను ఎందుకు ప్రమోట్ చేయాలంటే భవిష్యత్తులో ఇది సూపర్ ఫుడ్స్ అంటాం. ఎందుకంటే ఈ పంటలకి మనకు అడుగు మందులు అవసరం లేదు, పెద్ద ఎత్తున భారీ వర్షాలు కూడా అవసరం లేదు. తేలికపాటి నేలల్లో ఇది పేదోళ్ళ పంట. అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా కూడా ఈ పంట రివైవ్ అవుతుంది. ఇదే మనకు భవిష్యత్తు సార్. దీన్ని మద్దతు చేయాలని నేను కోరుకుంటున్నాను. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ అదే సహకారం సాగుదారులకు అందించేలా చర్యలు చేపట్టాలంటూ రైతులు కోరుతున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.